బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరో పర్యాయం శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇలాగా ప్రతి వారం మీరు వస్తూ ఆసక్తిని కనపరుస్తూ మరి బైబిల్ స్టడీలో పాల్గొంటున్నందులకై మీకు అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నూతనంగా ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాను. మరి దేవుడు ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించాలని నా ప్రార్థన. మరి టైం తీసుకొని ఇలాగే ప్రతి సోమవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు జరిగేటువంటి స్టడీలో మీరందరూ కూడా పాల్గొనాలని మా మనవి. ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు, మీ యొక్క పొరుగు వారికి వారిని కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోయిన వారం ప్రకటన గ్రంథాన్ని గురించి చూసాం, విశ్లేషణ. మనం ప్రతి వారం ఒక పుస్తకం యొక్క విశ్లేషణ చేస్తున్నాం. అంటే డీటెయిల్డ్ గా వచనం లేకపోతే ఒక్కొక్క చాప్టర్ స్టడీ కాదు, కానీ ఒక్కొక్క వారం బైబిల్లోని ఒక పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చేస్తున్నాం. కనుక మీ నోట్స్ రెడీ చేసుకోండి, అలాగే మీ పెన్స్ రెడీ చేసుకోండి, మీ బైబిల్స్ తెరిచి ఉంచండి. ఈ రోజున మనము దేవుని చిత్తమైతే హబక్కూకు గ్రంథాన్ని మనం చూస్తాం. హబక్కూకు గ్రంథం పోయిన వారంతో మనకి క్రొత్త నిబంధన అంతా కూడా అయిపోయింది. ప్రకటన గ్రంథాన్ని మనం ముగించుకున్నాం. ఒక పుస్తకం పాత నిబంధన, ఒక పుస్తకం క్రొత్త నిబంధన మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క క్రమంలో మనము క్రొత్త నిబంధన ముగించడం జరిగింది. సో ఇప్పుడు మనకి పాత నిబంధనలో ఒక 5 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. ఆ 5 పుస్తకాల్ని మనం క్రమంగా ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకాన్ని 5 వారాల్లో మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే 5 వారాలు కాదు, కానీ 4 వారాల్లోనే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మనము డిసెంబర్ నెల ఎక్కువ వారాలు గ్యాదర్ అవడానికి ఉండదు. క్రిస్మస్ కార్యక్రమాలు చాలా ఉంటాయి, గమనించండి. కనుక దేవుని చిత్తం అయితే వచ్చే వారం 2 పుస్తకాలు ఒకేసారి తీసుకుంటాం. 2 పుస్తకాలు కనుక అది కూడా మీరు గమనించండి. ఒకవేళ ఒక 10 నిమిషాలు ఎక్కువైనా కూడా పర్వాలేదు. వచ్చే వారం మనం 2 పుస్తకాలు ఒకేసారి కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రీతిగా డిసెంబర్ 15వ తారీఖు కల్లా మనం ఎంటైర్ బైబిల్ అంతా కూడా విశ్లేషణ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కనుక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు ఒక నూతనమైనటువంటి మరి సబ్జెక్ట్ని మనం తిరిగి ధ్యానం చేసుకోవడానికి వీలుకరంగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు బైబిల్స్ ఉన్నవారు మీరు దయచేసి హబక్కూకు గ్రంథం తీయండి. నేను మీకు పవర్ పాయింట్ని చూస్తే కాస్త మీకు కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. కనపడతా ఉందా? ఎస్ ఆర్ నో? ఎవరన్నా కనబడుతుంది సార్, కనబడుతుంది. ఓకే, ఫైన్. దేవుని బిడ్డలారా, మనకి హబక్కూకు గ్రంథంలో కేవలం ఒక 3 అధ్యాయాలు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో మీ చుట్టూన్నటువంటి పరిస్థితులు చూసుకొని ఎందుకు ఇలాగ జరుగుతుంది, ఈ పరిస్థితుల్లో అసలు మార్పు ఎందుకు రావడం లేదు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? డెఫినెట్గా అనిపించి ఉంటుంది. ఎందుకంటే కొన్ని దృశ్యాలు చూసినప్పుడు కానీ, కొన్ని సంగతులు జరుగుతున్నప్పుడు కానీ, కొన్ని సంఘటనలు మన ముందే జరుగుతున్నప్పుడు ఎందుకు దేవుడు ఇలాగ జరగనిస్తున్నాడు అని మనకు పెద్ద ప్రశ్న వస్తుంది మన మైండ్లో. ఆయన ఏం చేయకుండా అలాగే జరిగిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఎగ్జాక్ట్గా హబక్కూకు యొక్క ప్రాబ్లం కూడా అదే. ఈ హబక్కూకు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎక్కువగా మనం చూస్తాం. అది ఎలాగా చూస్తామని
అనేది మీకు జ్ఞాపకం చేస్తా. హబక్కుకు అన్నప్పుడు హత్తుకొనుట లేక కౌగలించుకొనుట. టు ఎంబ్రేస్. ద మీనింగ్ ఆఫ్ హబక్కుక్ ఏంటంటే టు ఎంబ్రేస్ అని అంటాం ఇంగ్లీష్‌లో. హత్తుకోవడం. లేకపోతే కౌగలించుకోవడం. ఈ హబక్కూకు ఈ ప్రవక్త యూదా రాజ్యానికి అంటే దక్షానికి చివరి ప్రవక్తగా వచ్చినటువంటి వాడన్నమాట. ఇంకా ఈయనే లాస్ట్ ప్రాఫెట్ ఫర్ ద జూడా కింగ్డమ్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ హబక్కూకుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే ఇతడు ప్రశ్నల ప్రవక్త అంటారు. ఎందుకంటే అనేకమైన ప్రశ్నలు దేవుడిని అడిగాడు. ఈ అన్న సారీ టు ఇంటరప్ట్. ఎందుకు ఎందుకు అని అడుగుతూ ఉంటాడు అన్నమాట. అందుకనే ఇతనికి ఇవ్వబడిన పేరేంటంటే ప్రశ్నల ప్రవక్త అన్నారు. బ్రేక్ అవుతుందన్న, సరిగ్గా వినపడట్లేదన్న, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇతడు ఈ పుస్తకంలో ఎలా ఉంటుందంటే మొదటి అధ్యాయంలో ప్రశ్నలతో ప్రారంభించబడి అన్న మీ వాయిస్ కట్ అవుతూ వస్తుందన్న. స్తుతితో ఈ గ్రంథం ఒక ప్రత్యేకత. హబక్కూకులో ఇంకా దేవుడు మీతో అన్నట్టుగా ఇతడు ప్రజలకి తెలియజేస్తుంది. వాయిస్ ఎవరన్నా చెప్పండి కొంచెం మాట్లాడండి అన్న, ఏమన్నా మళ్ళీ. ఓకే, మళ్ళీసారి యూదా రాజ్యానికి ఈయన చివరి ప్రవక్త అనుకుంటున్నాం. ఓకే అన్న. ఇస్ ఇట్ ఓకే? ఓకే అన్న. ఈ గ్రంథము మనం ఇందాక నేను మీతో చెప్పినట్టుగా ప్రశ్నలతో ప్రారంభించబడి స్తుతితో ముగించబడుతున్నటువంటి ఒక గ్రంథంగా మనకు కనపడుతుంది. అలాగే ఈ ప్రవక్తలో ఈ యొక్క గ్రంథంలో మనం చూసేది ఏంటంటే ఏదో దేవుని మాటలు ప్రజలకి తెలియచేస్తున్నటువంటి ఒక ప్రవక్తగా హబక్కూకు కనపడ్డు మనకి. ఈ పుస్తకం అంతా ఎలాగుంటుందంటే ఈ గ్రంథం అంతా ఒక ప్రవక్తకి దేవునికి మధ్య జరిగేటువంటి ఒక సంభాషణ మనకి అక్కడ కనపడుతుంది అన్నమాట. ఒక ప్రవక్తకు దేవునికి మధ్య జరిగేటువంటి ఒక సంభాషణ, అంతే. ఈ బుక్ అంతా అలాగే ఉంటుంది అన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, యెహోయాకీము ఏలుబడిలో మొదటి 5 సంవత్సరాల కాలంలో హబక్కూకు ఒక ప్రవక్తగా కనపడ్డట్టుగా మనం చూస్తాం. ఈయన ఉంటున్నటువంటి టైంలోనే ఉన్నటువంటి మిగతా ప్రవక్తలు అంటే కాంటెంపరీస్ అంటాం మనం, ఆయన ఉన్న టైంలోనే ఈ హబక్కూకు ఉన్నటువంటి టైంలో ఉన్న ప్రవక్తలు ఎవరు అని అంటే ఇర్మియా, జెఫన్యా, దానియేలు, యెహెజ్కేలు, ఈ తదితర ప్రవక్తలందరూ కూడా దే ఆర్ ద కాంటెంపరీ ప్రాఫిట్స్ వైల్ ద హబక్కూక్ వాస్ ద ప్రాఫిట్ డ్యూరింగ్ ద టైమ్. అది మనం ఒకటి గమనించాల్సినటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా. ఇక మనం ఈ పుస్తకంలోకి ఎంటర్ అవుతే
కొన్ని మూల వాక్యాలు ఈ గ్రంథంలో మనకు కనపడతాయి. జస్ట్ ఆ రెఫరెన్సెస్ మాత్రం రాసుకోండి కొన్ని. మొదటి అధ్యాయం 2వ వచనం, అలాగే మొదటి అధ్యాయం 5వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం, 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు, 3వ అధ్యాయం 2వ వచనం, అలాగే 3వ అధ్యాయం 18, 19 కూడా పెట్టుకోవచ్చు. 19 ఒకటే కాకపోయినా 17, 18, 19 అని పెట్టుకోవచ్చు. మీరు అలా పెట్టుకున్నా కూడా తొందర ఏం లేదు. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈ యొక్క గ్రంథం అనుమానము నుండి విశ్వాసమునకు ఒక ప్రయాణంగా కనపడుతుంది మనకి. అంటే ప్రవక్త తనకున్నటువంటి డౌట్స్ అన్ని వ్యక్తపరుస్తాడు, తనకున్న అనుమానాలన్నీ వ్యక్తపరుస్తూ ఎట్టకేలకు తాను ఒక విశ్వాసంలోనికి ఎంటర్ అయిపోయి దేవుణ్ణి స్తుతించేటువంటి ఒక ప్రవక్తగా మనకు కనపడతాడు. కనుక వి కాల్ దిస్ బుక్ యాజ్ ఎ జర్నీ ఫ్రమ్ డౌట్ టు ఫెయిత్ అంటాం అన్నమాట. ఎ జర్నీ ఫ్రమ్ డౌట్ టు ఫెయిత్ అని మనం చెప్పవచ్చు దేవుని బిడ్డల. ఇది ఒక చక్కని గ్రంథంగా మనకి కనపడతా ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే హబక్కూకున్న టైంలో తాను ఉంటున్నటువంటి ఆ చుట్టూన్నటువంటి పరిస్థితి, ఆ ప్రజలు, యూదా రాజ్యం యొక్క ప్రజలు వాళ్ళ పరిస్థితిని పురస్కరించుకొని దేవునితో ఒక సంభాషణ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇంతకీ ఆ హబక్కూకున్నప్పుడు ఆ యూదా రాజ్యం యొక్క పరిస్థితి ఎలాగుండింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొదటి అధ్యాయం 2వ వచనంలో ఓ మాట అంటాడు అక్కడ, ఇది బలత్కారంతో నిండి ఉన్నది, దోషం బాగా కనపడుతుంది, నాకు జగడాలున్నాయి, కలహాలున్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది, దౌర్జన్యం జరుగుతూ ఉంది ప్రభువా మాట్లాడుతూ ఉన్నాడు. నా చుట్టూ ఇలాంటి పరిస్థితి వాటిల్లింది ప్రభు అని మాట్లాడుతున్నాడు. నేనేం చేయాలి? ఎటు చూసినా బలత్కారం, ఎటు చూసినా దౌర్జన్యం, ఎటు చూసినా అన్యాయం కనపడుతుంది అంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. అలాగే 4వ వచనానికి వచ్చే లోపల బలవంతుడు బలహీనుని బాధ పెడుతున్నాడు. బలహీనులు నీతిమంతుని బాధ పెడుతున్నారు, భక్తిహీనులు. గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులు నీతిమంతుల్ని బాధ పెడుతున్నారు. అంటే ఈ ప్రభువుని ఎరగని వాళ్ళు, విశ్వాసం ఉంచని వాళ్ళు, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే కొంత బలహీనంగా కనపడుతున్నారో, ఎవరైతే కొంచెం నోటి మాట లేకుండా మౌనంగా తగ్గించుకొని హంబుల్గా కనపడుతున్నారో వాళ్ళ మీద దౌర్జన్యం ఎక్కువగా అయిపోయిందని మాట్లాడతాం. దేవుని బిడ్డలారా, ఇదేదో హబక్కూకు టైంలో యూదా రాజ్యంలో జరిగేటువంటి ఒక పరిస్థితి లాగా నేను అనుకోవడం లేదు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది, మన ఊర్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. చాలాసార్లు మన ఎదుటనే కొన్ని అక్రమాలు జరుగుతాయి, చూడకూడని చూసేస్తున్నాం మనం. చిన్న చిన్న పిల్లల్ని బలాత్కారం చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు. మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏదో మనకి నోటి మాట లేదన్నట్టుగా, మనం ఎదురు తిరగలేమన్నట్టుగా మనల్ని బాగా అణచివేస్తున్నారు, మన మీద దౌర్జన్యం చూపిస్తున్నారు ప్రజలు. ఆ దేవుని దగ్గర ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ పెడుతున్న, ప్రభువా ఇంకెంతకాలం ఇవన్నీ నన్ను చూడనిస్తావు అన్నట్టుగా మనం మొరపెడతా ఉన్నాం దేవుని బిడ్డ. అదే మాట ఇక్కడ ఇక్కడ మనకి మనసు నొచ్చుకుంటా ఉంది, మనసు నొచ్చుకుంటా ఉంది దేవుని బిడ్డలారా. ఆయన మనసు నొచ్చుకుంటా ఉంది. నేను ఇవన్నీ చూడాల్సి వస్తుందని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతున్నట్టుగా, ఆయన దేవుని దగ్గర ఆయన తన యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. ఇవన్నీ నన్ను చూడనిస్తావు అన్నట్టుగా దేవుని దగ్గర అతడు మాట్లాడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డ.
మీరు గమనిస్తే ఒకసారి మీరు ఆ 2 పేతురు పత్రికకు రండి. అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని మళ్ళీ ఇటే వస్తాము. మనం హబక్కూకు గ్రంథంలోకి వస్తాం కానీ ఆ 2 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో అక్కడ లోతును గురించి ఒక మాట రాయబడి ఉంది. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనసుని నొప్పించుకొనుచు వచ్చను. చూసారా? he was deeply upset, he was hurt within. ఆయన ఎంతో నొప్పించుకున్నాడంట దేవుని బిడ్డలారా. లోతు 2 పీటర్ 2nd చాప్టర్లో మనం చూస్తాం. అంటే అప్పుడున్నటువంటి ఆ దుస్థితిని జ్ఞాపకం చేసుకొని అక్రమమైనటువంటి క్రియలను చూస్తూ తన ఎదుట ఎన్నో చూడకూడని విషయాలు చూస్తున్నాడు. లోతు కూడా చూశాడు. చూసి మనసులో నొచ్చుకున్నట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. మనం కొన్నిసార్లు మనకి వినపడుతున్న వార్తలు మనకెంతో బాధని కలగచేస్తాయి దేవుని బిడ్డ. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు హబక్కూకు కూడా. కమ్ బ్యాక్ టు హబక్కూకు రండి, మళ్ళీ మీరు ఆ పుస్తకంలోకి రండి దేవుని బిడ్డలారా. ఇక్కడ హబక్కూకు అదే మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏమంటాడో 2వ వచనంలో, ఎన్నాళ్ల వరకు నన్ను ఈ దోషాన్ని చూడనిస్తావు ప్రభు అంటున్నాడు. 3వ వచనం, నన్ను ఎందుకు చూడనిస్తున్నావు అంటున్నాడు. 3 ప్రశ్నలు అడిగాడు దేవుణ్ణి. ఎన్నాళ్ళు ఆలకింపక యుందువు, ఎన్నాళ్ళు రక్షింపక యుందువు, ఏల ఊరకయే చూస్తున్నావు అంటాడు. మనకి ఇట్లాంటి సేమ్ ఫీలింగ్ మనకుంది ఈ రోజున. చాలా మందిలో మనకి ఈ ఫీలింగ్ ఉంది. మన భారతదేశంలో మన ఓన్ పట్టణాల్లో మన యొక్క స్థలాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు మనకు కూడా ఇలాంటి ప్రశ్నలు వేయాలనిపిస్తుంది దేవుని దగ్గర. హౌ లాంగ్ విల్ యు నాట్ లిసన్ టు అస్? ఏం ప్రభా మా ప్రార్థన వింటలేదు, ఈ ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? వై ఆర్ యూ సైలెంట్? ఏలా ఊరకే చూస్తున్నావు? నువ్వు అన్ని గమనిస్తున్నావు కదా, నీకు మరుగైంది ఏం లేదు కదా, నీకు తెలియదంటే ఏం లేదు కదా. ఎవడెలాగా మరి బలత్కారం చేస్తున్నాడో, ఎవడెలాగా దౌర్జన్యం చూపిస్తున్నాడో, మరి డైరెక్ట్ గా ఇళ్లలోకి వచ్చి కొట్టేస్తున్నారు పాస్టర్స్ ని, డైరెక్ట్ గా చర్చెస్ లోకి వచ్చి కొట్టేస్తున్నారు పాస్టర్స్ ని, బిలీవర్స్ ని. మనం ఏం చేయలేని పరిస్థితిలో కొన్నిసార్లు ఉంటున్నాం. 14-12 సంవత్సరాల అమ్మాయిల్ని రేప్ చేసి పడేస్తున్నారు, హత్యలు చేసి పడేస్తున్నారు. మరి ఇంకా అమెరికా దేశం అక్కడిక్కడ మనం గమనిస్తే స్కూల్స్ లోనే గన్లు తీసుకెళ్లిపోయి కాల్చిపడేస్తున్నారు, స్టూడెంట్స్ ని కాల్చిపడేస్తున్నారు. అసలు ఎంత దౌర్జన్యం అండి బాబు! ఏటి అసలు ఇవన్నీ ఇలాగ జరుగుతాయని మనం అనుకోవడం లేదు, ఇలాగ జరుగుతాయని మనం అనుకోవడం. ఈరోజు ఏం చేస్తున్నాం, మన యవన బిడ్డలందరూ పాడైపోతున్నారు. అబ్బాయిలు అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కదా. హోమోసెక్షువాలిటీ ఎక్కువైపోయింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని దగ్గర మనం మొరపెడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి ఈ 3 ప్రశ్నలు మన మనసులోకి వచ్చేస్తాయి. ఆ రోజు హబక్కూకు అడిగిన ఈ 3 ప్రశ్నలు 2వ వచనంలో, హౌ లాంగ్ విల్ యు నాట్ లిసన్, హౌ లాంగ్ విల్ యు నాట్ సేవ్, వై డు యు సైలెంట్లీ వాచ్? ఎన్నాళ్ళు ఆలకింపక యుందువు, ఎన్నాళ్ళు రక్షింపక యుందువు, ఏలా ఊరకయే. 3వ వచనంలో అంటాడు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? చూసారా, ప్రవక్త యొక్క ఆవేదన ఇది. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? విలాప వాక్యములో ఇర్మియా కూడా ఇలా మాట్లాడాడు. అధ్యాయం, ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్, 3rd చాప్టర్. నేను బ్రతిమాలి మొరలిడిలను, నా ప్రార్థన వినబడకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు. ఇది కొంతమంది ప్రవక్తల యొక్క అనుభవం. ఈనాడు మన యొక్క అనుభవం కూడా ఇది. కొన్ని విషయాల్లో దేవుడు మన ప్రార్థన వింటున్నట్టుగా లేడు, ఆయన ఆలకిస్తాడు, ఆయన ఎందుకో మౌనంగా ఉన్నట్టుకున్నాడు, ఏం చేస్తున్నట్టుగా లేదు ఆయన. అంటే చేయడా, వినడా, వింటలేదా, ఆయనకేం అర్థం కావడం లేదా?
ఎందుకు ఈ గ్యాప్ ఇస్తున్నాడు, ఈ యొక్క మౌనంగా ఎందుకు ప్రభు ఉంటున్నాడు అనేది మన అందరిలో ఉండేటువంటి ఒక ఆవేదన దేవుని బిడ్డలారా. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే ఎగ్జాక్ట్‌గా దేవుని ప్రజలైనటువంటి యూదా ప్రజలే వాళ్ళ మధ్యలోనే కొన్ని చూడకూడని చూస్తున్నాడు. హబక్కూకు చూడకూడని సంఘటనలు చూస్తున్నాడు. వాళ్ళ మధ్యలోనే ఈ బలాత్కారము, ఈ దోషము, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలోనే జరుగుతుండగా చూస్తున్నాడన్నమాట. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. సరే, ఇక దానికి మనం లోపలికి వెళ్ళడానికంటే ముందుగా కొంచెం ఒకసారి డివిజన్ చూద్దాం. ఈ పుస్తకం ఎలా డివైడ్ ఉందో చూద్దాం. మొదటి అధ్యాయం చుట్టూ చూస్తూ చింతించుట. రెండవ అధ్యాయం పైకి ఆలకించుట. పైకి చూచంటే ప్రభు వైపు అని. మూడో అధ్యాయం ముందుకు చూస్తూ నమ్మిక ఉంచుట లేక విశ్వసించుట అనే మాట. లుకింగ్ అరౌండ్ అండ్ వరింగ్, లుకింగ్ అప్ అండ్ లిసనింగ్, అండ్ లుకింగ్ అహెడ్ అండ్ ట్రస్టింగ్. ఈ విధంగా ఈ 3 చాప్టర్స్ యొక్క డివిజన్ మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఇంత మొరపెడుతూ ఉండగా దేవుడు ఎలాగా స్పందించాడో చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ గా దేవుని స్పందన మనం చూస్తాం దేవుని బిడ్డలారా. మరి ప్రవక్త మొరపెడుతున్నాడు, బానే ఉంది. జరుగుతున్న విషయాలన్నీ ప్రభువుకు చెప్తున్నాడు, బానే ఉంది. దేవుడు ఎలా స్పందించి ఉంటాడు? జనరల్గా అండి, మనం ఏదన్నా ఒక ప్రార్థన దేవుని సన్నిధిలో చేసినప్పుడు దానికి 3 రీతిలుగా జవాబు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. 3 రీతిలుగా జవాబు వస్తుంది. ఒకటి ఎస్ అనేది ఒక జవాబు. మూడోది వెయిట్, ఆగు, కాసేపు ఆగు అనేది కూడా ఒక జవాబే. వెయిట్ అంటాడు అనమాట. అంటే ఇంకేం మాట్లాడ్డా ఆయన, కాసేపు మౌనంగా ఉంటాడు అనమాట. వెయిట్ అంటాం కూడా జవాబే, గుర్తుపెట్టుకోండి. నాకేం జవాబు ఇవ్వలేదు అని అంటే కుదరదు. వెయిట్ అన్నాడుగా, వెయిట్ అన్నాడంటే అది జవాబు ఇచ్చినట్టే లెక్క. కొన్ని సందర్భాల్లో ఎస్ అనే జవాబు వస్తుంది, కొన్ని సందర్భాల్లో నో అని డైరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు ఇష్టం లేదు, ఇది నువ్వు చేయకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ పని వద్దని మానుకో, డైరెక్ట్గా దేవుడు అనేస్తాడు. మూడోది, దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కాసేపు ఆగమంటాడు. ఈ ఆగు అనేది మనం జవాబుగా తీసుకోం చాలాసార్లు. అర్థమైందా దేవుని బిడ్డలారా? మరి ఇక్కడ హబక్కూకు ఈ మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాగ స్పందించాడో చూద్దాం. మీరు చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. మొదటి అధ్యాయం 6వ వచనం, ఫస్ట్ చాప్టర్ 6th verse. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. మీరు వింటున్నారా? ఆర్ యు లిసనింగ్? ఏంటంటే తమది కాని ఉనికి పట్టులను. ఉనికి పట్టులు అంటే స్ట్రాంగ్ బేస్లు అన్నమాట. ఏదైతే తమకి చెందవో వాటిని ఆక్రమించుకోవడానికి కబ్జా చేయడం అంటాం దీన్ని మన భాషలో. మన భాషలో కబ్జా అంటారు కదా. ఈ కబ్జా చేసే దాంట్లో గనులు ఎవర్రా అంటే కల్దీయులు అనమాట. ఈ కల్దీయులు అంటే ఎవరో కాదండి, బబులోనీలే. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ జవాబు దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ ప్రవక్తకి. ఆ జవాబు ఏంటంటే, నువ్వు ఈ ప్రజల గురించి మొరపెడుతున్నావు, ఇప్పుడు నేను పని చేయబోతున్నాను అన్నాడు. అదేంటనంటే, నేను బలమైనటువంటి ఈ శత్రు సైన్యమైనటువంటి ఈ కల్దీయులను, బబులోనీయులను వాళ్ళని రేపుతున్నాను అన్నాడు. దేనికోసమట? వాళ్ళు మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఆక్రమించి మిమ్మల్ని స్వాధీనపరచుకోవడానికి రేపేస్తున్నాను అన్నాడు. ఏట్రా బాబు ఈ స్పందన? దేవుని యొక్క స్పందన చూసారండి? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్? దేవా, మాకు విడుదల కావాలా, నువ్వేదో చెయ్యాలా, వీళ్ళని మార్చాలా, ఈ పరిస్థితిలో మార్పు తేవాలని మనోప్రక్క మొరపెడతా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇంకా అధికమైనటువంటి ఇలాంటి ప్రతికూల పరిస్థితిని పెంచడానికి బలమైన శత్రువుని రేపుతున్నాడట. బలమైన శత్రువులను రేపుతున్నాడట. 6వ వచనంలో, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలెనని.
ఇదే ఇప్పుడు ఇక్కడ మన దేశంలో కూడా ఇదే జరుగుతా ఉంది. ఈ ఆక్రమణ ఎక్కువైపోతా ఉంది. స్థలాలు ఆక్రమించుకోవడం కదా, చర్చెస్ పడగొట్టేసేయడం, మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి అంటాం, ఈ మాయ అని చెప్పడం ఎట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ కదా. వి డూ దిస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ టుడే. దేవుడే రేపుతున్నట్టుగా ఉంది ఇదంతా. శత్రు సైన్యాన్ని దేవుడు రేపుతున్నాడు అనమాట. బలవంతులు దేవుడు రేపుతున్నాడు. అందుకనే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే, వాళ్ళదే ఎక్కువగా పర్సంటేజ్ ఉంది కనుక వాళ్ళ మీద మనం ఎదురు తిరగలేకపోతున్నాం. వచ్చిన గొడవ అది. వాళ్ళ బలం ఎక్కువ, బలగం ఎక్కువ, వాళ్ళు ఫుల్ సపోర్ట్తో వచ్చేస్తారు. వాళ్ళు ఎవడు ఏం చేయలేడు. రాజకీయాలు వాళ్ళకి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు, దేశ నాయకులు సపోర్ట్ చేస్తారు. ఏ కేసు పెట్టినా బయటకు వచ్చేస్తారు, రెండో సాయంత్రం కల్లా బయటకు వచ్చేస్తారు పోలీస్ స్టేషన్లో. మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలు అలాగే ఉంటుందండి, కొన్ని సందర్భాలు అలాగే ఉంటుంది. ఫస్ట్ దేవుడు అన్న మాట ఏంటనంటే, నేను కల్దీలను రేపుతున్నాను అన్నాడు. షాక్ అయిపోయి ఉంటాడు, హబక్కూకు షాక్ అయిపోయి ఉంటాడు. అయితే ఒకటి దేవుడు ఇంకొక హెచ్చరిక ఇచ్చాడు. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం, ఓ చక్కని మాట ఉంది. ఆ ఊరు మొత్తం, దేశం మొత్తం, రాజ్యం మొత్తంలో దేవుడో పని చేయమన్నాడు. అదేంటంటే 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము అని అన్నాడు. ఆ దర్శన విషయమును స్పష్టంగా పలక మీద రాయమన్నాడు. పలకంటే స్లేట్ కాదు, మన పిల్లలు బడికి తీసుకెళ్లే పలక కాదు. ఆ పలకంటే అది కాదండి. పలకంటే పెద్ద హోర్డింగ్ అన్నమాట. అంటే బ్యానర్, పెద్ద బ్యానర్. ఎలాగుండాలంట ఆ బ్యానర్, ఎలాగుండాలంట ఆ రాసేది ఎలాగుండాలంట, పరిగెత్తేవాడు కూడా ఈజీగా చదువుకునేటట్టుగా ఉండాలట, కనపడాలి వాడికి, అంత పెద్ద అక్షరాలు కనపడాలన్నమాట. బ్యానర్ మీద రాసి పెట్టమన్నాడు అక్కడక్కడ, ఊర్లో, దేశంలో. ప్రవక్తకి చెప్పాడు ఏమని రాయాల, ఇగో ఇదే రాయమన్నాడు. 4వ వచనం చూడండి, అక్కడ ఏమని ఉంది అక్కడ, నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును లేక జీవించును అనే మాట. 2వ అధ్యాయం 4వ వచనం. ఇది రాయమన్నాడు అంతే. పెద్ద హోర్డింగ్స్ అన్నమాట దేశంలో, అక్కడక్కడ బ్యానర్స్ పెట్టేమన్నాడు అన్నమాట. నేను కల్దీలను పంపిస్తాను, కానీ నా యందు విశ్వాసం ఉంచేవాడు, నీతియుక్తంగా జీవించేవాడు, వాడు ఎలాగైనా బతుకుతాడు, వాడిని నేను తప్పించేస్తాను, వాడికి ఏ హాని జరగకుండా నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. కనుక ఇది ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ధైర్యాన్ని కలిగిస్తున్నట్టుగా దేవుడు ప్రవక్తకి చెప్పాడు, ఈ హోర్డింగ్ ఒకటి రాసి పెట్టవయ్యా అని అనేసాడు. ఏటట, ఇది నీతిమంతుడు విశ్వాస మూలంలో జీవించడం అనేది, నేను అక్కడ రెఫరెన్స్ రాయలేదు మీకు, 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఇది రాసి పెట్టమన్నాడు, ఇది రాసి పెట్టమన్నాడు. ఓ ప్రక్క నేను కల్దీలను రేపేస్తాను, వాళ్ళు మీ మీదకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ ప్రజలకి పాఠం నేర్పడానికి కల్దీలను రేపుతూ దేవుడు చేసే పని ఏమిట్రా అంటే, ఇప్పుడు చూడండి మీరు, అక్కడ దేవుని స్పందన ఎలాగుందో ఆ 2వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాము. మీరు చూడండి ఒకసారి దేవుని స్పందన ఎలాగ, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మోసం చేసేవాడు నిలవడు, ద వన్ హూ చీట్స్ కెనాట్ స్టాండ్. దేవుడు అంటున్నాడు, మోసం చేసేవాడు నిలవడబ్బాయి, తనది కాని దాన్ని ఆశించే వానికి శ్రమ. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఎవరిద్దరికి వర్తిస్తుంది? అటు బబులోనీయులకు వర్తిస్తుంది, ఇటు దేవుని ప్రజలకు కూడా వర్తిస్తుంది. తనది కాని దాన్ని ఆశించే వానికి శ్రమ అన్నాడు. ఉనికి పట్టుని సంపాదించుకుంటున్నాడు కదా ఆడు, తనది సొంతం చేసుకుంటున్నాడు కదా, ఆడికి కూడా శ్రమ అన్నాడు. వడ్డీకిచ్చువారు నీ మీద పడుదురు,
నిన్ను హింస పెట్టువారు వత్తురు. చూసారా? నిన్ను హింస పెట్టేవాళ్ళు వస్తారట. దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ప్రవక్త ద్వారా తన ప్రవక్తకే చెప్తున్నాడు దేవుడు. ప్రజల గురించిన విషయం చెప్తున్నాడు. ఇది దేవునికి ప్రవక్తకి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. ఇది ప్రజలకి వెళ్ళట్లేదు ఈ వార్త. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఈ మాటలన్నీ నువ్వు ప్రజలకు చెప్పు అంటలేదు. కాకపోతే ఒకటి చెప్పమన్నాడు, హోర్డింగ్ బట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన మాట అందరికి కనపడేట్టుగా పెట్టేసేమన్నాడు ఒకటి దేశంలో. అక్కడక్కడ పెట్టేమన్నాడు. బట్ ఇది దేవుడు చేయబోతున్నాడని చెప్పాడు. 8వ వచనంలో నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి ప్రతీకారం చేస్తానన్నాడు. ఆయన ఊరిక చూస్తుండట్లేదబ్బాయ్, ఒకరోజు ఇట్లాంటి కార్యాలు చేసేవాడిని నేను తీర్పు తీరుస్తానన్నాడు. ఆడికి తగిన శిక్ష విధిస్తానంటున్నాడు దేవుడు. ఆడు తప్పించుకోలేడు అంటున్నాడు. అన్యాయముగా లాభం సంపాదించు వారికి శ్రమ. గోడలు మొరపెట్టుచున్నామన్నాడు. గోడలు మొరపెడుతున్నాయి. 4 గోడల మధ్య ఏదైతే జరుగుతుందో అది దేవుని యొద్దకు చేరిపోతుందట. ఆ దేవుని యొద్దకు చేరిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మొరపెట్టుట అన్నప్పుడు మనకు ఒకటి వెంటనే గుర్తు రావాలా? ఏది? కయ్యూను హేబేల్ని చంపినప్పుడు ఆ దేవుడు అన్న మాట ఏంటంటే 4వ అధ్యాయం ఆదికాండం 10వ వచనంలో, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. The blood of your brother is crying unto me. మొరపెడుతుంది, అదే రక్తం మొరపెడుతుంది అన్నాడు. కనుక అన్యాయం చేసేవాడు తప్పించుకోలేడు. ఎవడైతే అన్యాయం చేయబడుతున్నాడో వాడి మొర దేవుడు వింటాడు. 4 గోడల మధ్య జరిగేటువంటి బలాత్కారాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ గోడలు మొరపెడతాయట. దేవునికి గోడలే మొరపెడతాయట. దుష్టత్వం చేయవాడికి శ్రమ వస్తున్నాడు. దుష్టత్వం చేసేవాడికి శ్రమ. జనులు అగ్ని పాలవుతారు, క్షీణించిపోతారు. దే బికమ్ వీక్, దే విల్ బి పుట్ టు ఫైర్. దే విల్ బి పుట్ టు ఫైర్ అన్నాడు దేవుడు. నీ ఘనతను అవమానంగా మార్చిపడేస్తాను. ఇది బబులోనికి కూడా వర్తిస్తుంది. విర్రవీగిపోతున్నావు, నాకు ఎదురు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు మన దేశంలో కూడా కొంతమంది అధికారులు అలాగే ఉన్నారు. మరి అలాగే ఉంది ఇప్పుడు రూలింగ్ పార్టీ. మాకు ఎదురు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు పటాపంచలు చేసి పడేస్తాడు, అవమానంగా మార్చి పడేస్తాడు. విగ్రహాలు పెట్టుకున్నావు, ఏం ప్రయోజనం అన్నాడు దేవుడు. అవి నీకు ఏం భోజనం పెట్టావు. కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, వాటికి శక్తి లేదు, కదలవు. అవి మూగజీవులు. విగ్రహాలకు ఆరాధన చేస్తే, వాటికి మొక్కితే వాటి వల్ల ప్రయోజనం ఏంటి అంటున్నాడు. అంటూ ఒక 3 ప్రధానమైనటువంటి మాటలు దేవుడు చెప్పాడండి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ మాటలు, ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి. మొట్టమొదటిది ఇందాక ఆల్రెడీ చూసాం, అది నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును, లేకపోతే జీవించును. ద రైచస్ షల్ లివ్ బై ఫెయిత్ అనే మాట మనం చూస్తున్నాం. రెండోది 2వ అధ్యాయం 14వ వచనం, ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. భూమి యెహోవా జ్ఞానముతో నిండి ఉన్నదన్నాడు. దేవుని జ్ఞానం ప్రజల్లో దేవుడు పెడతాడట. అంటే ఆయన యొక్క వాక్య ప్రత్యక్షత, ఆయన గురించినటువంటి తెలివి, జ్ఞానం ప్రజలకి బోధపరచబడుతుంది అన్నమాట. భూమి యెహోవా జ్ఞానం చేత నింపబడి ఉన్నదంటే అది. పీపుల్ విల్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని విషయాలు తెలుసుకోవడానికి ప్రజలకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. విరివిగా వాక్యం వినబడుతుంది,
విరివిగా దేవుని యొక్క ప్రణాళిక ప్రజలు తెలుసుకుంటారు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడని చెప్తున్నాడు అనమాట. 14వ వచనంలో ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఏమన్నాడంటే, లెట్ ద పీపుల్ బి సైలెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అని అన్నాడు. ఆయన సన్నిధిని లోకము మౌనంగా ఉండాలి. లెట్ ద వరల్డ్ బి సైలెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎవడు కూడా తోకాడిస్తే మంచిది కాదు అన్నాడు దేవుడు. మౌనంగా ఉంటే బెటర్ అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలు వినంగానే అసలు చాలా ప్రోత్సాహం వచ్చేసింది హబక్కూకి. ఏంటంటే ఇది చాలనుకున్నాడు. ఇక అంతే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచితే నేను బ్రతుకుతాను. భూమి యెహోవా జ్ఞానం చేత నింపబడితే ప్రజలు ఆయన ఉద్దేశం తెలుసుకుంటారు. ఆయన యొక్క ఏర్పాటుని ఏంటో తెలుసుకుంటారు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటారు. ఆయన నడిపింపును అర్థం చేసుకుంటారు. ఆ ధైర్యం వచ్చేసింది మనోడికి. ఆయన సన్నిధి లోక మౌనంగా ఉండాలంటే అర్థం ఏంటనంటే దేవుని సమయం కొరకు కనిపెట్టమని అర్థం అన్నమాట. ఆయన సన్నిధిని లోక మౌనంగా ఉండాలి అని అంటే అర్థం ఏంటనంటే దేవుని సమయం కొరకు వేచి ఉండని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఒకసారి మీరు యెషయా గ్రంథంలో అక్కడ ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు కూడా ఒకసారి మనం చూద్దాం. అది చదువుకుంటే మంచిది. 45వ అధ్యాయం చూడండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 45 21వ వచనం నుండి. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియచేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవా నగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడు నగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆ మాట చెప్పుకుంటూ 24వ వచనం చూడండి. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఇస్. గొప్ప వాగ్దానము ఇక్కడ మనకి చేయబడ్డట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజులు ఉన్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. 15 మొదటి కొరింథీ 28లో మరియు సమస్తమును ఆయనకి లోపరచబడినప్పుడు దేవుడు సర్వలోకములో సర్వమోగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ఒక దినం వస్తుంది లోబడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవునికి అందరూ లోబడతారట. అందుకని మనకు అందరికి తెలిసిన బాగా కంటతొచ్చిన మాట ఏంటంటే, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించును అనే మాట మనం చూస్తాం. ఈ మాటలు విన్న తర్వాత ప్రభు ఎప్పుడైతే ఇదిగో ఇర్మియాతో ఈ 3 మాటలు చెప్పాడో, నీతిమంతుడు విశ్వాసములుగా జీవిస్తాడు, భూమి యెహోవా జ్ఞానం చేత నిండి ఉంటది, ఆయన సన్నిధిని లోకం మౌనంగా ఉండాలని ఎప్పుడైతే చెప్పాడో, ఈ హబక్కూకి అక్కడ లేని ధైర్యం వచ్చేసిందండి. ఇప్పుడు తన యొక్క మొర స్తుతిగా మారిపోయింది. తన యొక్క ఫిర్యాదు, తన విన్నపం అంతా కూడా ఒక స్తుతిగా మార్చుకున్నాడు. చూడండి ఎంత చక్కని మాటలు. మళ్ళీ మనం ఆ గ్రంథం చూస్తామండి. మీరు హబక్కూకు 3వ అధ్యాయంకి రండి. మళ్ళీ ఒకసారి ఆ 3వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు, ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అనుగును, ఆయన ఇలాగు జరిగించేవాడు. ఏటట చూసారా? ది ఎంటైర్ చాప్టర్ అలాగే ఉంటది.
దేవుని యొక్క శక్తి సామర్థ్యత, ఆయన యొక్క ప్రభావం, ఆయన మహిమ, ఆయన ఔన్నత్యం, ది ఆల్మైటీ గాడ్, ది ఆల్మైటీ, ద పవర్ ఆఫ్ గాడ్, అది మనం చూస్తున్నాం. ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇవంతా కూడా 3వ అధ్యాయంకి వచ్చే లోపల్లా ఆయన ఏమేమి చేయగలడనేది అక్కడ ప్రవక్త గమనించి ఆయన ఒక గొప్ప దేవునికి ఒక స్థుతిలోనికి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రవక్తలో మనం చూసేటువంటి మొదటి స్పందన, దేవుడు బయలుపరిచిన దానికి మొదటి స్పందన ఏమిటనంటే ఎ పర్సనల్ కమిట్మెంట్ టు గాడ్. ఎ పర్సనల్ కమిట్మెంట్, వ్యక్తిగతమైనటువంటి ఒక సమర్పణ చేసుకున్నాడు. ఏటి ఆ సమర్పణ? పంట ఫలము లేకున్నా, లేమి ఉన్నా నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. నా పరిస్థితులు ఎలాగున్నా సరే, నేను అనుకున్నట్టుగా లేకపోయినా సరే, నా చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ప్రభు సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తి గల దేవుడు, తగిన సమయంలో ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తాడనే మాట నేను నమ్మి నేను యెహోవా యందు ఆనందించేదని అంటున్నాడు అనమాట. అది సంగతి. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు దేవుని బిడ్డ. యెహోవాయే నా బలము. యాక్చువల్గా దిస్ వాజ్ అ సాంగ్. ఏదో మంచి పాట అనమాట ఇది. ఈయన పాడాడు, ఈ పాట పాడాడండి. చూడండి, అక్కడ 3వ అధ్యాయం అంతా పాటే. 3వ అధ్యాయం ఏం రాయబడింది అక్కడ స్టార్టింగ్ లో? ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అని ఉంది అక్కడ. అదేటట? వాద్యములతో పాడదగినది అని అన్నాడు. వాద్యములతో పాడదగినది, అదో ప్రార్థన అన్నాడు. దెర్ వాజ్ ఎ ప్రేయర్ అండ్ దెర్ వాజ్ ఎ ప్రైజ్. రెండు కనపడుతున్నాయి. ప్రార్థన ఉంది ప్లస్ స్తుతి ఉంది. చివరికి వచ్చే లోపల స్తుతి కూడా కనపడుతుంది మనకి. కనుక ఇట్ ఎండెడ్ విత్ దాట్. ప్రారంభంలో అనేకమైన ప్రశ్నలు అడిగాడు. ఇప్పుడు చివరికి వచ్చే లోపల ఓ చక్కని ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ పాట పాడాడంట. పాటలాగా ప్రార్థన అనమాట పాడేశాడు. నాకు మంచి ప్రార్థనా పర్యాలను ఒక ఆంటీ తెలుసు. ఇప్పుడు ఆమె ప్రభునందు నిద్రించారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. విజయ చార్ల్స్ ఆంటీ అని సీఫీలో పనిచేసేవారు. ఆమె ఇగో ఇదే ఈ 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు, ఆ 3 వచనాలు ఓ చక్కని పాటగా పాడేసింది ఆమె. అలాగే ఆ వచనాలనే పాడేసింది పాటగా ఒక రోజు. అక్కడికక్కడే దానికి రాగం కట్టేసి, అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన. నేను ఇప్పుడు పాడలేనులే కానీ పాటగాండి కాదు కదా, బట్ చక్కని పాట పాడిద్దాను. ఇది ఎగ్జాక్ట్గా ఒక స్తుతి పాట అనమాట. ఇక్కడ హబక్కూకు చేసింది ఏంటంటే స్తుతి పాట. నా కాళ్ళను లేడి కాళ్ళ వాళ్ళే చేయును, నేను గంతులు వేసేదను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేస్తాడు, నాకు ఏది సంభవించినా నేను నా ప్రభువుని బట్టి ఆనందించదా అన్నట్టుగా ఉందన్నమాట. దేవుని బిడ్డల, ఈ రోజున మన సమర్పణ ఎలాగ ఉండాలనేదే ప్రభు ఆశ. మన చుట్టూన్న పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు ఏదేమైనను నువ్వు ప్రభునందు ఆనందించగలవా? మన ఆనందం పరిస్థితులను బట్టి కాదండి. దేవుడు మనకిచ్చే సంతోషము మన చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని బట్టి కాదు. అన్ని బాగుంటే ఆనందిస్తాను, పరిస్థితులు బాగాలేకపోతే మొహం మార్చేస్తాను, ఆనందం మూసుకున్న మొహంలాగా ఏలాడి తీసుకొని ఉంటానంటే కుదరదు. ప్రభునందు ఆనందించండి అన్నాడు పౌలు గారు కూడా. మన ఆనందం ప్రభువుని బట్టి, ఆయన యందు మనకున్న నిరీక్షణను బట్టి. అంతేగాని మన చుట్టూ పరిస్థితులు ఏమైనా కూడా ఈ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు అనమాట. అది సంగతి. నాలో ఉన్న ఈ నిరీక్షణ ఎవరు దొంగిలించలేరు అంటున్నాడు అనమాట హబక్కూకు. అంత చక్కని ఒక సమర్పణలోనికి ఎదిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక చివరిలో ఇదంతా నేను స్టడీ చేసిన తర్వాత నేను రాసిన కొన్ని మాటలు ఇక్కడ, ఇప్పుడు దాకా స్టడీలో ఉన్న మాటలు చూసాం, బైబిల్లో ఉన్న మాటలు చూసాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటనేది కొన్ని ఇక్కడ రాసి పెట్టాను. కొన్ని మాటలు ఇవి రాసుకుందాం. ఆలస్యమైన ప్రభు మర్చిపోడు.
God will never forget, even if it is delaying. Don't think that he has forgotten. Delay doesn't mean that God has forgotten. ఆలస్యం అవుతుందంటే దేవుడు మర్చిపోయాడని కాదు. అది తెలుసుకోవాలి. ఆయన సమయంలో ప్రతీకారం జరుగును. God will take the vengeance. He will repay for those who act differently, adversely. ఎవరైతే వ్యతిరేకంగా ఆయనకి ప్రతికూలంగా పనిచేస్తారో వాళ్ళకి తీర్పు అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్గా. ఆయన ఏమీ చేయటం లేదంటే ఆయనకి ఏమీ తెలియదని కాదు. Just because he's not doing anything, it doesn't mean that he does not know anything. ఆయన ఏం చేయట్లేదంటే ఆయన ఏం చేయలేడని కాదు. Just because he's not doing anything, it does not mean that he cannot do anything. ఇర్మియా 32:27లో 32:17లో రాసుకోండి కావాలంటే. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. ఇర్మియా 32:17, 32:27. ఆయన ఏమి చేయట్లేదంటే ఆయన ఏమి చేయలేడని కాదు, టైం తీసుకుంటున్నాడు అనమాట. దేవుడు పాపమును తాళలేడు. He will never spare the sin, never tolerate sin. దేవుడు దుష్టులను తన ప్రజలను గద్దించడానికి వాడుకుంటాడంట కొన్నిసార్లు. చూసారా? ఇప్పుడు మన దేశ పరిస్థితి కూడా అలాగే ఉంది. మనకేదో పాఠం నేర్పడానికి క్రైస్తవ వ్యతిరేక గుంపులనే దేవుడు అధికారంలో పెట్టేశాడు. అక్కడ కల్దీయులను పంపించినట్టుగా, బబులోనీయులను పంపించినట్టుగా దుష్టులను తన ప్రజలను గద్దించడానికి దేవుడు వాడుకుంటున్నాడంట. In order to chastise God's people, God is sending the enemies upon them. ఇదొకటి ఉంది. విశ్వాసులు తన సమస్యలు దేవుని ఎదుట యథార్థంగా ఒప్పేసుకోవాలా. ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుని దగ్గర ఒప్పేసుకుంటామో దేవుని క్షమాపణ ఉంటుంది, దేవుని కాపుదల, భద్రత, దేవుని ఆశీర్వాదం ఉంటుందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసులు ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుని యందు నమ్మిక ఉంచాలి. Believers has to trust God in adverse situations. And the righteous shall live by faith అనే మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడన్న మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ గ్రంథంలో మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు ఇవి దేవుని బిడ్డలారా. అద్భుతమైన ఈ చిన్న గ్రంథమే. ఇది ప్రజలకి తెలియజేసిందేం కాదు, ఇది దేవుడే ప్రవక్తకి బయలుపరిచినటువంటి కొన్ని సత్యాలు అన్నమాట. ఇది ప్రవక్తకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక సంభాషణ ఈ పుస్తకం అంతా కూడా. కనుక ఈ సంభాషణలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇవని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తమైతే మనం నెక్స్ట్ వీక్ జెఫన్యా గ్రంథం, హగ్గై, ఈ 2 పుస్తకాలు ఒకేసారి మనం ధ్యానం చేస్తాం. మీరు సిద్ధపడి రండి. కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఈరోజు 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది, కానీ వచ్చే వారం ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా కావచ్చు, మనకి తొందర ఏం లేదు. బట్ 2 పుస్తకాలు కవర్ చేస్తున్నాం. ఎందుకంటే డిసెంబర్ చివరి వరకు ఈ స్టడీస్ తీసుకుని వెళ్లకుండా డిసెంబర్ 15 కల్లా మనం క్లోజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. కనుక ఈ ఏర్పాటు ఇలాగ జరుగుతోంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.